హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం ఏపీ హిస్టరీ సెకండ్ చాప్టర్ అయితే చూద్దాం. సెకండ్ చాప్టర్ అంటే ప్రీ హిస్టరీ కల్చర్ అయితే మనం ఇంతవరకు చూసాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 20 లక్షల సంవత్సరాల క్రితం నుంచి 1200 సంవత్సరాల క్రితం వరకు మనం ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఏంటంటే అసలు ఆంధ్రదేశం యొక్క చరిత్ర అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆంధ్ర పదాలు కానీ ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ అనమాట. 1 నుంచి 2 మార్కులు మనకి అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆంధ్రదేశ చరిత్ర అవ్వచ్చు, అలాగే మన యొక్క ఆంధ్ర జాతిపై భిన్నాభిప్రాయాలు అవ్వచ్చు, ఎవరెవరు ఏమేమి తెలియజేశారు, మనకి ఏ ఆధారాలు ఉన్నాయి, విదేశీ ఆధారాలు అవ్వచ్చు, స్వదేశీ ఆధారాలు అవ్వచ్చు, ఇలా ఏమేమి ఉన్నాయనేటటువంటిది ఈ యొక్క క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకు తెలుసు, ముందుగా ఏంటంటే మన యొక్క ఆంధ్రులు నివసించారు కాబట్టి దీనికి మనకి ఆంధ్రదేశము అని పేరైతే వచ్చిందని మనకైతే అర్థమవుతుంది. అయితే చరిత్రకారుల ఆధారాలు కానీ పరిశీలించినట్లయితే చరిత్రకారులు ఆధారాలు అయితేనేమి, అలాగే వాళ్ళ యొక్క అప్పట్లో ఉండేటటువంటి పురాణాలు అయితేనేమి, అలాగే వాళ్ళ యొక్క సాహిత్యము కానీ అప్పుడు ఉండేటటువంటి సాహిత్యం అవ్వచ్చు, అలాగే అప్పుడు ఉండేటటువంటి ఆ కాలంలో మనకు లభించినటువంటి జాతక కథలు అయితేనేమి, అలాగే వీటిలన్నిటినీ మనం పరిశీలించినట్లయితే ఆంధ్రుల యొక్క నామం అనేటటువంటిది ఇది ఒక జాతికి సంబంధించినది, మొట్టమొదటగా జాతికి సంబంధించినది అని మనకి అర్థం అవ్వాలి. వాళ్ళ యొక్క గ్రంథాలు అయితేనేమి, పురాణాలు అయితేనేమి, వాటి బట్టి విభిన్న రకాలైన కోణాలను మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. అయితే ఒక్కొక్కటి చూద్దాం. ముందు మనకేంటి, ఐతిరేయ బ్రాహ్మణము. ఇది ఏంటి, ఈ ఐతిరేయ బ్రాహ్మణం అనేటటువంటిది ఏంటిది? ఐతిరేయ బ్రాహ్మణం అనేటటువంటిది ఇది ఇప్పటిది కాదు, వేదయుగము నాటిది, వేదకాలము నాటిది. కాబట్టి క్రీస్తు పూర్వం మనకి 500 సంవత్సరం నుంచి ఆ టైంకి అన్నమాట సంబంధించినటువంటిదంట. ఆ సమయంలోనే ఈ ఐతిరేయ బ్రాహ్మణంలోనే మనకి ఆంధ్ర పదం, ఈ యొక్క ఆంధ్ర పదం అనేటటువంటిది మనకి ఏంటంటే ఒక జాతిగా వాడారనమాట. ఈ పదాన్ని ఎలా వాడారంటే ఒక జాతి పదంగా మనము ఈ పదాన్ని వాడారనమాట. ఆంధ్ర అనేటటువంటిది ఒక జాతిగా వాడారు, కానీ ఒక కులముకు కానీ ఒక మతముకు కానీ లాగా వాడలేదనమాట. ఒక జాతి పదంగా మనం ఐతిరేయ బ్రాహ్మణం బట్టి మనం చెప్పవచ్చు అనమాట. ఆ తర్వాత ఆ ఆంధ్ర అనేటటువంటి పదమే మనకి ఏమైందంటే రాను రాను అది జాతి నుంచి ఏమయ్యింది, ఒక భాషా పదంగా మారింది. జాతి నుంచి ఒక భాషా పదంగా కూడా మారిందని చెప్పవచ్చు అనమాట. అయితే కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఏమిటంటే ఈ యొక్క ఆంధ్ర అనేటటువంటి పదం అనేటటువంటిది మనకి ప్రాకృత పదాన్ని, ఇదేంటంటే ప్రాకృత పదమని, ఈ యొక్క ప్రాకృత పదాన్ని సంస్కృతీకరించడం వలన మనకి ఆంధ్ర, మొదటగా ఆంధ్ర, ఆ తర్వాత సంస్కృతీకరించడం వల్ల ఆంధ్ర అని ఇటువంటి పదాలు వచ్చాయనేసి మనకి చరిత్రకారులు చెప్తున్నారనమాట. అయితే మనకి చాలామంది ఆ కాలంలో రచయితలు మనకు ఉన్నారు. ఎవరెవరు? ఆపస్తంభుడు రచించినటువంటి సూత్ర అవ్వచ్చు. ఇదేంటంటే సూత్ర సాహిత్యము అంటామన్నమాట. అయితే అది ఆయన రాసినటువంటి ఆ గ్రంథం అవ్వచ్చు, లేదా ఇందులో ఈయన ఏం చేశాడంటే ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని వివరించాడనమాట. అలాగే మనకు తెలుసు వరాహసింహుడు అయితేనేమి, ఆయన నిఘంటువు రాశాడనమాట. నిఘంటువు రచయిత మనకి.
నిఘంటువు అంటే మనకు తెలుసు కదా, డిక్షనరీ. ఎవరు? ఈ వరాహమిహిరుడు అయితేనేమి, ఈయన రాసినటువంటి ఈ నిఘంటువు అయితేనేమి, అలాగే మనకి దిగ్నాగుడు తెలుసు. ఈయన ఒక గొప్ప తాత్వికవేత్త. దిగ్నాగుడు మనం హిస్టరీలో చెప్పుకున్నాం. దిగ్నాగుడు ఈయన రాసినటువంటి మాధ్యమిక, ఈయన కూడా తాత్వికుడే. ఈయన కూడా మనకేంటంటే చెప్పాడనమాట, ఏంటి ఆంధ్ర అనేటటువంటి పదాల గురించి. అలాగే మనకు తెలిసినటువంటి వ్యక్తి మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించినటువంటి నాగార్జునుడైతేనేమి, ఏనాయాన మహాయాన 2 శాఖలుగా విడిపోయారు కదా మనకి బౌద్ధగీతలో. అందులో మహాయానానికి సంబంధించినటువంటి మన ఆచార్య నాగార్జునుడైతేనేమి, ఇలా వీళ్ళందరూ కూడా మనకి ప్రాచీన ఆంధ్రుల గురించి చెప్పారనమాట వాళ్ళ యొక్క కథలలో. అయితే ఏది ఏమైనప్పటికీ మన ఇతిహాస పురాణాలు తీసుకుంటే, మన ఇతిహాసం రామాయణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, ఇవన్నమాట మన ఇతిహాస పురాణాలు కూడా మనకి ఆంధ్రుల గురించి ప్రస్తావన అయితే ఉన్నది. అలాగే 2056 నాటికి మనకు తెలుసు మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి, అందులో సుప్రసిద్ధుడు మనకి అశోకుడు. ఆ అశోకుడు వేసినటువంటి ఇండియన్ హిస్టరీలో మనం చెప్పుకున్నాం కూలంకషంగా, ఇవన్నీ చెప్పుకున్నాం, అందుకే ఇక్కడ టచ్ చేయట్లేదు అనమాట. మన అశోకుడు గురించి చెప్పుకుంటే ఆయన మనకి 3 రకాల శాసనాలు వేశాడు. 1 శిలా శాసనాలు, 2 స్తంభ శాసనాలు, 3 గుహ శాసనాలు. ఇలా శాసనాలు అయితే మనకు అశోకుడు వేశాడని మనం చెప్పుకున్నాం. అయితే ఈ శాసనాలు బట్టి 13వ శిలాశాసనమైనటువంటి ఆ శిలాశాసనంలో మనకి ఆంధ్రుల యొక్క రాజ విషయముల గురించి మనకి ముఖ్యంగా పేర్కొన్నారనమాట. అంటే మా యొక్క మౌర్య సామ్రాజ్యానికి, ఇది మనకి మ్యాప్ అనుకుంటే ఇదంతా మౌర్య సామ్రాజ్యమే. మా మౌర్య సామ్రాజ్యానికి ఆనుకుగా, అంటే ఆనుకుని మాత్రమే మా యొక్క సరిహద్దు ప్రాంతమే ఈ యొక్క ఆంధ్రులు నివసించారు అని ఈ యొక్క శిలాశాసనం అయితే మనకు చెప్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అశోకుడికి ఆంధ్రులు అనేటటువంటి వారు సరిహద్దు ప్రాంతాలుగానే ఉన్నారు అని మనకి తెలుస్తుంది. ఇవన్నీ ఏంటి? మన స్వదేశీకి సంబంధించింది. మరి విదేశీయులు ఎవరైనా ఏమైనా చెప్పారా ఈ ఆంధ్ర జాతి గురించి, ఈ ఆంధ్ర చరిత్ర గురించి, ఈ యొక్క ఆంధ్ర పదాల గురించి? మనకు తెలుసు మౌర్య చంద్రగుప్తుడి కాలంలోనే మనకి మెగస్తనీస్ మనకి గ్రీక్ రాయబారి వచ్చారు. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా ఒక 20 to 30 minutes మనం చెప్పుకున్నాం. ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వచ్చాడు, అవన్నీ ఇండియన్ హిస్టరీలో ఒకసారి మీరు చూడండి క్లారిటీగా. ఆ ప్లేలిస్ట్ అయితే ఉంది, అక్కడ మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఇక్కడ మనకి మెగస్తనీస్ ఆయన రాసినటువంటి ఇండికా గ్రంథం అయితేనేమి, అలాగే ఏరియన్ ఆయన అయితేనేమి, అలాగే టాలమీ ఆయన అయితేనేమి, అలాగే ప్లీనీ, వీళ్ళందరూ కూడా మనకి ఆంధ్రుల యొక్క ప్రస్తావన అయితే మనకి ఉన్నది. ఒక్కొక్కరి గురించి ఒకసారి చూద్దాం, ఎవరెవరు ఏం చెప్పారు ఏంటని. మనకి మెగస్తనీస్ తీసుకుంటే మనకు తెలుసు, మెగస్తనీస్ మనకి 4వ శతాబ్దంలోనే మనకి మౌర్య ఆస్థానమైనటువంటి మనకి చంద్రగుప్త మౌర్యుడి కాలంలో మనకి గ్రీకు రాయబారిగా ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఆయన ఏం చెప్పాడంటే ఆంధ్రులు అనేటటువంటి వారు గొప్ప సైనిక బలం కలవారు అని పేర్కొన్నాడనమాట. మరి నేచురల్ హిస్టరీ రాసినటువంటి మనకి ప్లీనీ తీసుకుంటే మనకి నేచురల్ హిస్టరీ రాశాడు ఈయనేం చెప్పాడు, మరి కొంచెం ఒక అడుగు ముందుకేసాడనమాట. మెగస్తనీస్ కన్నా ఒక అడుగు ముందుకేసి వీరికి 30 కోట్లు ఉన్నాయని ఆంధ్రులకి,
అలాగే 1,00,000 కౌశల్య బలం ఉందని, కాల్బలమని, అలాగే 2,000 యుద్ధ సైనికులు ఉన్నారండి, అలాగే 1,000 ఏనుగులు ఉన్నాయని అని చెప్తున్నాడు అనమాట. ఇంతమంది సైన్యం ఉంటే వీళ్ళే కదా మరి వేలాది, ఈ కోణంలో మనం చూస్తే. అయితే ఆయన ఏం చెప్పాడంటే ప్లీని, మౌర్యుల తర్వాత అంత పటిష్టమైన సైన్యం ఉన్నది ఎవరయ్యా అంటే మనకి ఆంధ్రులే అని ప్లీని రాసినటువంటి తన నేచురల్ హిస్టరీ గ్రంథంలో పేర్కొన్నాడనమాట. అయితే ఇంకొక అతను రాశాడు, ఆయన పేరు మనకు తెలియదు కానీ ఆయన కూడా ఒక గ్రీకు నావికుడు. ఆయన ఏంటి, ఎర్ర సముద్రంపై దినచర్య అని రాశాడు. ఎర్ర సముద్రంపై దినచర్య అని. ఇది దాదాపుగా మనకి 6వ శతాబ్దానికి చెందింది, క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందింది అనమాట. అయితే అప్పటికే మనకి దక్షిణ భారతదేశంకి విదేశీయులతో వర్తక వ్యాపారాలు ఉన్నాయని ఈయన చెప్పారనమాట ఈ యొక్క గ్రంథంలో, ఎర్ర సముద్రం మీద దినచర్య అనేటటువంటి గ్రంథంలో. ఆ కాలానికి సంబంధించినటువంటి మనకి బౌద్ధం ఉంది, జైనం ఉంది, అప్పటికే విరాజిల్లుతుంది. బౌద్ధ మతం అయితేనేమి, జైన మతం అయితేనేమి. క్రీస్తు పూర్వం 500, 400 ఆ సంవత్సరాలు చూసుకుంటాం మనకి. ఆ తర్వాత మనకి ఈ యొక్క బౌద్ధ మతం అయితేనేమి, జైన మతం అయితేనేమి, మనకి దాదాపుగా ఆ కాలాల్లో మనకి 62 నుంచి 63 మతాలు అనేటటువంటివి వచ్చాయి. అవన్నిటిని తట్టుకొని బౌద్ధ మతము, జైన మతము, అజీవక మతము, ఇటువంటి మతాలు మాత్రమే మిగిలాయి అన్నమాట. తక్కినవన్నీ కొట్టుకుపోయాయి. అయితే మన బౌద్ధ మతం గురించి చెప్పుకుంటే అక్కడ మనకి భీమసేన జాతకం మనకు తెలుసు. భీమసేన జాతకం, మరి ఈ భీమసేన జాతకం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఆంధ్ర పదాన్ని అనేటటువంటిది అక్కడ మనకి ఈ భీమసేన జాతకంలో ఆంధ్ర పదాన్ని ప్రస్తావించింది అనమాట. అంటే ఇన్ని గ్రంథాలలో మన యొక్క జాతి యొక్క మనుగడ గురించి చెప్తున్నారనమాట. అయితే సిరివనిజ జాతకం అనేటటువంటిది గ్రంథం బట్టి చూస్తే ఆంధ్ర నగరిగా కూడా పేర్కొన్నారనమాట. అలాగే మనకి కృష్ణా నదిపై ఉన్న ఆ ధాన్య కటకమే మనకి ఆంధ్ర నగరని అత్యధిక చరిత్రకారులైతే మనకి నమ్మారని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటి, విదేశీయులు రాసినటువంటి రచనలు అయితేనేమి, స్వదేశీయుల్లో లభించినటువంటి గ్రంథాల్లో అయితేనేమి, ఇవన్నీ కూడా మనకి ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉన్నది అని మనం చెప్పొచ్చు. అలాగే శాసనాల గురించి తీసుకుంటే ఆంధ్రదేశం గురించి మొట్టమొదటి శాసనాల గురించి ఎక్కడ పేర్కొన్నారంటే మనకు తెలుసు, మహారాజు అయినటువంటి మనకి పల్లవ వంశానికి చెందినటువంటి శివస్కందవర్మ మనకి క్రీస్తు శకం మనకి 300 సంవత్సరంలో మనకి మైదవోలు తామ్ర శాసనం వేయించాడు. అలాగే అక్కడ ధాన్య కటకాన్ని, ఆంధ్ర పదానికి సంబంధించినటువంటి రాజధానిని పేర్కొందనమాట ఈ యొక్క శివస్కందవర్మ వేసినటువంటి మైదవోలు శాసనంలో చెప్పాడనమాట. ఆంధ్ర పదానికి, ఆంధ్రదేశానికి మూలమని చెప్పాడు. ఎక్కడ, ఈ యొక్క మైదవోలు తామ్ర శాసనంలో చెప్పాడనమాట. శివస్కందవర్మ పల్లవరాజు ఆయన మనకు తెలుసు. అలాగే అశోకుని గురించి కూడా చెప్పుకున్నాం. జాతిపరంగా ఆంధ్ర శబ్దం అనేటటువంటిది 13వ శిలాశాసనంలో మనకి ఆ యొక్క ప్రస్తావన, ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉన్నది అని మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ మన యొక్క ఆంధ్రజాతి మీద భిన్నాభిప్రాయాలన్నమాట. ఒక్కొక్క చరిత్రకారుడు వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ అవ్వచ్చు, వాళ్ళ యొక్క వ్యూ చెప్పారనమాట. అలాగే మనకి ఇంకా ముందుకెళ్తే
కణ్వ వంశస్థుడు మనకు తెలుసు సుశర్మ. మనకి ఈ సుశర్మని వధించే మనకి శాతవాహనుడైనటువంటి రాజ్యాన్ని మనకి శ్రీముఖుడు స్థాపించాడనమాట. దీనితో మనకి ఆంధ్ర రాజ్య స్థాపన చేసినట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. మత్స్య పురాణము, వాయు పురాణాలు మనకు చెప్తున్నాయి. కణ్వ వంశస్థుడైనటువంటి సుశర్మను వధించి శ్రీముఖుడైతే ఆంధ్ర రాజ్య స్థాపన అయితే చేసినట్టుగా మనకి మత్స్య పురాణము, వాయు పురాణాలు అయితే మనకి చెప్తున్నాయి అన్నమాట. ఇదంతా ప్రీ హిస్టరీ మీద మనకి 1 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంతగా మనం డెప్త్ వెళ్ళట్లేదు. శాతవాహనుల నుంచి మనకి ఫుల్ డెప్త్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ప్రీ హిస్టారిక్ అంటే మన యొక్క ఆంధ్ర జాతికి సంబంధించినటువంటి గ్రంథాలని, రచనలని, శాసనాలని ఒక ఓవర్ వ్యూలో మనం ఇక్కడ చెప్పుకుంటాం అంతే. వన్స్ మనకి అసలైనది సిలబస్ స్టార్ట్ అయిందంటే శాతవాహనుల నుంచి మనకి ఇంకా ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే పురాణాలు కానీ సాహిత్యాలు కానీ మనకి పరిశీలించినట్లయితే మన యొక్క ఈ ఆంధ్రులే మనకి శబరులని, అలాగే ఈ ఆంధ్రులే మనకి పురిందరులు అని, దక్షిణ భారతదేశ వాసులని పేర్కొన్నారనమాట. ఈ పురాణాలు అయితేనేమి, ఈ యొక్క సాహిత్యాలు అయితేనేమి. అలాగే మనకి బౌద్ధ సాహిత్యం గురించి మనకు తెలుసు సుత్తనిపాతం. ఈ యొక్క సుత్తనిపాతం కూడా మనకి అస్సక, ములక అనేటటువంటి ఆంధ్ర జనపదాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క జానపదాలు ఏవేవి, దేన్ని అనుసరించి మనకి బౌద్ధ సాహిత్యం, ఈ యొక్క బౌద్ధ సాహిత్యాన్ని అనుసరించి మనకి సుత్తనిపాతం, దీన్ని అనుసరించి ఈ యొక్క బౌద్ధం యొక్క చరిత్ర గురించి సుత్తనిపాతం అంటే ఏంటి, అభిధమ్మ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వినయ అంటే ఏంటి, వీటి గురించి డీప్ డిస్కషన్ మనం ఇండియన్ హిస్టరీలో చేసాం. ఒక్కసారి అక్కడ చూడండి. అందుకే నేను ఏం చేశానంటే సిలబస్ స్టార్ట్ చేసే ముందే దీనికి కావలసినటువంటి బేస్మెంట్ ముందే మనం చెప్పుకున్నాం. ఇండియన్ హిస్టరీ బేస్మెంట్ అనమాట. అవన్నీ చెప్పుకున్నాం. ఎకానమీ చెప్తున్నాం అనుకోండి, దానికి కావలసినటువంటి బేస్మెంట్ సర్వేలు అవి ముందు అప్లోడ్ చేశాం. టెర్మినాలజీ అంతా మనకు ముందు వచ్చేయాలన్నమాట. తర్వాత మనకు సబ్జెక్ట్ క్లారిటీ ఉంటుంది. అలా ఒక ప్రాపర్ ప్లానింగ్గా మనం వెళ్తున్నాం. అయితే అలాగే మనకి నన్నయ్య, మనకు తెలుసు నన్నయ్య, మన నన్నచోడుడు తెలుగు భాషను భాషాపదంగా మొట్టమొదటిసారిగా వాడాడనమాట. ఈ ఆంధ్రదేశమే మనకి త్రిలింగ దేశమని కూడా పర్యాయ పదంగా మనం వాడామన్నమాట. త్రిలింగ దేశం అని కూడా వాడాం. ఏంటి త్రిలింగ దేశం అంటే 3 లింగాలు. ఏవేటేవి? ఆ 3 లింగాల కలయికమంట. శ్రీశైలము, మనకు తెలుసు శ్రీశైలము, అలాగే కాళేశ్వరము, అలాగే ద్రాక్షారామము. ఈ 3 ప్రాంతాల మధ్య ఉండేటటువంటి భూభాగమే మనకి ఆంధ్రదేశమని మనకి తెలుస్తుంది. ఎవరయ్యా ఇది చెప్పారంటే మనకి 13వ శతాబ్దంలో మనకి ఎవరు పరిపాలిస్తున్నారు అప్పుడు? కాకతీయులు రాజు అయినటువంటి మనకి ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో ఉన్న కవి ఎవరయ్యా? విద్యానాథుడు. మన యొక్క విద్యానాథుడు ఏం రాశాడు? ప్రతాపరుద్ర యశోభూషణం ఈ గ్రంథంలో చెప్పాడనమాట. అలాగే ఈ యొక్క త్రిలింగ శబ్దము నుండే మనం బాగా గమనించినట్లయితే త్రిలింగ తెలుగు తెనుగు ఇటువంటి పదాలు అనేటటువంటి వచ్చాయన్నమాట. భాషక్రమేణా కాలక్రమేణా అవి తెనుగు కాస్త తెలుగుగా మారిందనమాట. అలాగే మనకి వృతికండం ఎవరు రాశారయ్యా? ఈ వృతికండం
మనకు తెలుసు హేమాద్రి రాశాడు. ఎవరు? కాకతీయ రుద్రుడు త్రిలింగాధిపతిగా వర్ణించారన్నమాట. అలాగే గణపతి దేవుడి యొక్క కుమార్తె మనకు తెలుసు రుద్రమాంబ ఆంధ్ర మహారాజ్ఞగా పేర్కొన్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ మన యొక్క ఆంధ్ర అనేటటువంటి శబ్దాన్ని క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకము దాకా మనం ఎక్కడెక్కడ వాడామో అన్నీ తెలుసుకుంటున్నాం. అలాగే మనకి పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి పండితారాధ్య చరిత్ర, ఇందులో కూడా మనకి నవలక్ష తెలుగు అని చెప్పాడు. నవలక్ష తెలుగు చూసారా, ఇక్కడ పదము తెలుగు అని అన్నాడనమాట. దాని అర్థం ఏంటి? నవలక్ష గ్రామములు కలయిక అని చెప్పాడు. దాన్నే తెలుగు దేశంగా పేర్కొన్నాడు. ఇవన్నీ చూసిన దాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? ఈ యొక్క ఆంధ్రదేశాన్ని ఆంధ్ర పదమని, ఆంధ్రావని, త్రిలింగ దేశమని, త్రిలింగ అని, తెలంగాణ అని ఇటువంటి పేర్లన్నీ కూడా మనకి ఇవన్నీ కాలక్రమేణా వచ్చాయని అర్థమవుతుంది. ఇలా మనకి ఈ యొక్క ఆంధ్రదేశ చరిత్ర అనేటటువంటిది మనకి పేర్లు, ఈ జాతి ముందుగా జాతిగా వాడారు, ఆ జాతి భాషగా మారింది, ఆ భాషే తెలుగుగా మారింది. మరి ఆంధ్రజాతిపై ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు అయితే చెప్పారు. ఇప్పుడే మనం చూసాం ఐతిరేయ బ్రాహ్మణం అయితేనేమి. ఈ యొక్క ఐతిరేయ బ్రాహ్మణం గురించి ఇంకా డెప్త్గా మనం వెళ్తే ఈ యొక్క ఐతిరేయ బ్రాహ్మణం మనకి ఏం చెప్పింది? అక్కడ ఒక కథ ఉంటుంది. ఆ కథ అందరికీ తెలిసిందే. యజ్ఞవసువుగా మనకి బ్రాహ్మణ యువకుడైనటువంటి మనకి సునస్సేనుడు ఉంటాడు. మన యొక్క ఈ సునస్సేనుడు విశ్వామిత్రుడైతే రక్షించాడు. అయితే ఈ సునస్సేనుని ఆశ్రమంలోనే మనకి సోదరునిగా స్వీకరించమని విశ్వామిత్రుడు కోరుతాడు. దానికి ఆశ్రమ వాసులైతే కొందరు వ్యతిరేకిస్తారు. అప్పుడు విశ్వామిత్రుడు కోపం వచ్చి అవేదేయులైనటువంటి వారిని ఈ యొక్క ఆర్యులు ఉండేటటువంటి దేశం నుంచి బహిష్కరించి వాళ్ళు ఎక్కడి నుంచి ఇలా ఉంది కదా ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వాళ్ళు వలస వస్తారని ఒక భిన్నాభిప్రాయం. అంటే వారే బహిష్కరించబడినటువంటి వారే ఆంధ్ర పులేంద్ర అని, వాళ్ళే శబరా అని, వాళ్ళే మోతిబా అని ఇటువంటి జాతులైతే మనకి వచ్చాయి అని మన జాతిపై ఒక అభిప్రాయం అన్నమాట. అలాగే మనకి ప్రాకృతి వాజ్మయం, మన యొక్క ఈ యొక్క ప్రాకృతి వాజ్మయం ఇది మనకేం చెప్తుంది? వాజ్మయం ఆంధ్రులని అంధకులని అన్నది. అంధకులు అని ప్రాకృతి వాజ్యం అయితే మనకి చెప్పింది. అలాగే మనకి భాగవతాది పురాణాలే తీసుకోండి, మన యొక్క ఆంధ్రుల ప్రస్తావన అయితే ఉంది. అలాగే మనకిప్పుడు అశోకుడు శాసనాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. గుణాఢ్యుడు మనకు తెలుసు శాసవాహన కాలంలో ఉండేటటువంటి వాడు. మన యొక్క గుణాఢ్యుడు రాసినటువంటి కథా సరిత్సాగరం అయితేనేమి అందులో కూడా మన యొక్క ఆంధ్రుల యొక్క ప్రస్తావన అయితే మనకి ఉందన్నమాట. అలాగే ఈ యొక్క దక్షిణాపదంలో మనకి ఆంధ్రులు అనేటటువంటి వారు నాగులు, అలాగే యక్షులు, అలాగే అస్మక, అలాగే ఇటువంటి తెగలతో నాగులైతేనేమి, అలాగే యక్షులైతేనేమి, అస్మక అనేటటువంటి వాళ్ళతో కలిసి వాళ్ళతో మనకి సంబంధాలు అయితే ఉన్నాయి అని మనకి తెలుస్తుంది. కృష్ణానది ముఖద్వారం తీసుకోండి, మనకి ప్రాచీన సాహిత్యంలో తీసుకుంటే నాగభూమిగా పేర్కొన్నారనమాట. మనకి ఎక్కువగా చూడండి
అమరావతిలోన మనకు అమరావతి శిల్పాలు కానీ మనం చూసినట్టయితే మనకి నాగులు కనిపిస్తారనమాట ఆ శిల్పాల పైన. దీన్ని బట్టి మనకి ఆంధ్రులకు సంబంధించి అనేక గాథల్లో మనకి ఈ యొక్క యక్షుల ప్రస్తావన కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళే ఆర్యులు అనేసి, అలాగే అస్మకల గురించి, తెగల గురించి కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుందంటే, మనకి కారవేలుడు ఆయన గురించి కూడా మనం చెప్పుకున్నాం. హిస్టరీ ఫస్ట్ మనకి ఇండియన్ హిస్టరీ చూస్తే మీకు ఇవన్నీ అర్థమైపోతాయి. అందుకే ఇక్కడ ఇవేవి డీటెయిల్ చెప్పట్లేదు, ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో ఇవన్నీ కవర్ చేసేసాం కాబట్టి ఒకసారి అక్కడ చూడండి. ఇండియన్ హిస్టరీ ఎట్ ఏ టైం ప్యారల్గా ప్రిలిమ్స్ కవర్ అయిపోద్ది, మెయిన్స్ కూడా మీకు కవర్ అయిపోద్ది. అక్కడ ఫుల్ డెప్త్లో మనం వెళ్ళామన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే అవుటర్ వ్యూలో చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువగా మనకి 1 నుంచి 2 మార్కులు వస్తాయి కాబట్టి అంతగా మనం కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించుకోవాలి. ఇక్కడ శాతవాహనుల నుంచి మనకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా మనకి కారవేలుడు ఏంటి, గుంటుపల్లి శాసనం వేయించాడు, అక్కడ కూడా చెప్పుకున్నాడు అనమాట. మూసికాధిపతి అనేసి చెప్పుకున్నాడు ఆయన. దీన్ని బట్టి మనకి ఇదంతా ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ వరకు చూసినటువంటి ఆంధ్ర పదం అవ్వచ్చు, ఆంధ్ర జాతి అవ్వచ్చు అనేటటువంటి భిన్నాభిప్రాయాలు అయితే చెప్పారు. శాతవాహనులకి వెళ్ళే ముందు ఆ శాతవాహనుల కంటే ముందు ఎవరైనా పరిపాలించారా అనేటటువంటిది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మన ఆంధ్ర జాతిని, ఆంధ్రదేశాన్ని అయితే ధర్మశోకుడైతే మనకి పరిపాలించాడు. ఫస్ట్గా మనకి ధర్మశోకుడు వస్తారు. ఎవరయ్యా ఈ ధర్మశోకుడు అంటే మనకి నాగజాతి రాజు. ఎవరంటే ఈయన మనకి నాగజాతి రాజు అనమాట. ఈయన మనకి అమరావతి స్తూపాన్ని నిర్మించారు అని భావిస్తామన్నమాట. ఎలా తెలుస్తుంది మనకి ఈయన అమరావతి స్తూపాన్ని రాయించాడు లేదా వేయించాడని? మనకి సింహల గ్రంథాలు చెప్తున్నాయి. ఏంటి సింహల గ్రంథాలు అంటే మనకి శ్రీలంకకు సంబంధించినటువంటివి, అప్పట్లో ఉండేటటువంటి బౌద్ధ జాతక కథల్లో భాగము. అప్పట్లో అశోకుడు ఏం చేశాడంటే వాళ్ళ కొడుకుని కూతురిని ఇక్కడ మనకి బౌద్ధ మతాన్ని ప్రచారానికి పంపించాడనమాట. మొగలిపుత్త తిస్స కోరిక మేరకు ఆయన ఒక పెద్ద బౌద్ధ భిక్షు అనమాట. ఇలా ఆ సింహల ఇక్కడ కూడా శ్రీలంకలో బౌద్ధం ఎక్కువగా ఏర్పడింది అనమాట. అందుకే ఇప్పుడు అక్కడ బౌద్ధులు ఎక్కువ ఉంటారు. అయితే ఆ యొక్క గ్రంథంలో మనకి మొట్టమొదటిగా మనకి ఆంధ్ర దేశాన్ని పరిపాలించినటువంటి వాడి గురించి మనం చెప్పుకోవాలి. ధర్మశోకుడు శాతవాహనులకు ముందుగా. తర్వాత మనకి యక్షజాతి రాజు వచ్చాడు. మనం చెప్పుకున్నాం కదా, ఏ తెగలతో ఆంధ్రులు జీవించారని చెప్పుకున్నాం కదా, ఆ జాతులు వీళ్ళందరూ. అలాగే కుబేరుడు, తర్వాత మనకి కుబేరుడు వస్తారు. ఈయన ఏంటయ్యా అంటే మనకి యక్షపతి రాజు. ఈయన ఎలా తెలిసింది మనకి అంటే బట్టిప్రోలు శాసనం ద్వారా తెలిసింది. అంటే బట్టిప్రోలు ఒక ప్రాంతం, ఈ ప్రాంతంలో ఈయన శాసనం వేయించాడు అనమాట, ఆంధ్రదేశాన్ని పరిపాలించినట్టుగా. అలాగే మనకి కన్నడ సాహిత్యం అక్కడి నుంచి కూడా ఆ శాసనం బట్టి కూడా చెప్పొచ్చు. ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలు కూడా కలిపి ఆంధ్రులు ఉండొచ్చు అని అక్కడ ఆ శాసనం బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే మనకి నిశుంభుడు ఎవరయ్యా ఈ నిశుంభుడు అంటే మనకి ఈయన ద్రావిడ రాజు. ఈయన ఏంటంటే దివిసీమను పాలించాడనమాట. ఎలా తెలుస్తుందంటే మనకి బ్రహ్మాండ పురాణం బట్టి తెలుస్తుంది. అలాగే లాస్ట్లో మనకు వచ్చేసరికి దీపకర్ణి, ఈయన శాతవాహనుడు పెంపుడు తండ్రి. కథా సరిత్సాగరం బట్టి మనకి అందులోను వర్ణించారనమాట. ఈయన గురించి, దీపకర్ణి గురించి మనకి చెప్పారనమాట. ఈయనే లాస్ట్ అనమాట. అయితే ఈయన మనకి దివిసీమలోనంటే, దివిసీమ ఎక్కడ ఉంది మనకి? శ్రీకాకుళం రాజధాని అప్పట్లో. దాన్ని పరిపాలించాడనమాట. ఆయన ఎవరయ్యా అంటే మనకి శ్రీఆంధ్ర మహావిష్ణువు అని అంటారు. ఆంధ్రులకు మూల పురుషుడు ఈయన అని మనం చెప్తామన్నమాట. అయితే ఇలా మనకి
ఆంధ్రుల యొక్క చరిత్రకి ఆంధ్రుల దేశం మీద భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇందులో నుంచి 1-2 మార్కులు వస్తే వస్తాయి, లేకపోతే లేదు. అందుకే మనం ఏంటంటే అంత డీటెయిల్గా మనం ఇక్కడ వెళ్ళట్లేదు అనమాట. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అందులో నుంచి 2-3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. పార్ట్ 1 ఆంధ్రుల పార్ట్ 1 నుంచి మనకి చరిత్ర పూర్వం అది మనకు అడుగుతాడు. ఇదేంటంటే జాతి మీద భిన్నాభిప్రాయాలు, ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారనమాట. అక్కడ లభించేటటువంటి శాసనాల బట్టి మనకు చెప్పారు. నెక్స్ట్ డే నుంచి మనకి శాతవాహనులు అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ఇన్ డెప్త్లో మనము అక్కడి నుంచి చెప్పుకుందాం. ఏపీ హిస్టరీ అనేటటువంటిది అసలు స్టార్ట్ అవుతుంది మనకి. ఓకేనండి, థ్యాంక్ యూ.